Hi viewers, welcome to AS Media. ఏపీలో అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయాలు హాట్ గా నడుస్తున్నాయి. గత కొంతకాలంగా ఏపీ సీఎం జగన్ ఆయన సోదరి షర్మిలకు మధ్య సంబంధాలు సరిగా లేవు. ఈ విషయం రాజకీయ నాయకులతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతోంది. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణమంటూ అన్న జైల్లో ఉంటే అన్నీ తానై పార్టీని ముందుకు నడిపారు షర్మిల. అయితే ఆమెకు అన్న ఇచ్చింది ఏమీ లేదు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏ పదవి కట్టబెట్టలేదు. ఆ తర్వాత షర్మిల సడన్ గా తెలంగాణ రాజకీయాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ పార్టీ పెట్టారు. దాన్ని విలీనం చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే షర్మిల ఇవన్నీ ఎందుకు చేశారు అనే ప్రశ్నలపై చాలా మందికి ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. కాబట్టి ప్రజల్లో ఆమె పట్ల క్యూరియాసిటీ తగ్గలేదు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించాక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చర్చలోకి వచ్చింది. మరి షర్మిల ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అన్న జగన్పై చెల్లెలు షర్మిల గెలుస్తారా? వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తన అన్న సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఆమె పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో సహజంగానే మీడియాలో ఆమెకు ప్రాధాన్యత పెరిగింది. అయితే షర్మిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్. తాజాగా ప్రముఖ నేషనల్ ఛానల్ జర్నలిస్ట్ రాజ్దీప్ సత్యసాయి ఇండియా టుడే తరపున జగన్ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా షర్మిల అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జగన్ తనకున్న సమాచారం ప్రకారం షర్మిలకు డిపాజిట్ కూడా రాదని, ఈ విషయం తనకు ఎంతో బాధ కలిగించే విషయమని, ఆమె పోటీ చేస్తోంది అలాంటి పార్టీ నుంచి అంటూ జగన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఛార్జ్ షీట్లో చేర్చిన పార్టీ అని ఆయన సీరియస్ అయ్యారు. తన మీద కూడా తప్పుడు కేసులు పెట్టించిందని జగన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి నడిపిస్తున్నది చంద్రబాబు అని, చంద్రబాబు ఆయన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి షర్మిలను తప్పుదోవ పట్టించారన్నారు వైఎస్ జగన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.